జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ గాజాల మధ్య యుద్ధం జరుగుతుండగా ఇందులో ఇరాన్ కూడా వచ్చి చేరింది. ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడికి తెగబడింది. వందలాది డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ అంతటా భూములు వైమానిక దాడి సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దశాబ్దాల శత్రుత్వం ఉన్నప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రత్యక్ష సైనిక దాడి చేయడం ఇదే మొదటిసారి. ఇరాన్ డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ మిలిటరీ ధృవీకరించింది. దక్షిణ ఇజ్రాయెల్లోని బెడెన్ అరబ్ పట్టణంలో క్షిపణి దాడిలో 10 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడిందని వెల్లడించింది. మరో క్షిపణి ఆర్మీ బేస్ను ప్రయోగించారని, స్వల్పంగా నష్టం వాటిల్లిందని, ఎవరికీ గాయాలు కాలేదని ప్రకటించింది. ఇరాన్ దాడులను చాలా వరకు సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ ఇరాన్ గాజా స్ట్రిప్లో హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ 6 నెలలుగా యుద్ధం చేస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న 2 మిలిటెంట్ గ్రూపులు హమాస్, ఇస్లామిక్ జిహాద్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోని 1200 మందిని చంపి 250 మందిని కిడ్నాప్ చేశారు. ఈ విధ్వంసకర సరిహద్దు దాడి తర్వాత యుద్ధం చెలరేగింది. గాజాలో ఇజ్రాయెల్ దాడి భారీ ఎత్తున విధ్వంసం సృష్టించింది. ఈ యుద్ధంలో లెబనాన్లోని ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుపై దాడి చేశారు. ఇరాక్, సిరియా, యెమెన్లోని ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు సైతం ఇజ్రాయెల్కు రాకెట్లు, క్షిపణులను ప్రయోగించాయి. ఇలా రోజుల తరబడి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర ఇజ్రాయెల్, దక్షిణ ఇజ్రాయెల్, ఉత్తర వెస్ట్ బ్యాంక్, జోర్డాన్ సరిహద్దు సమీపంలో డెడ్ సీతో సహా అనేక ప్రదేశాల్లో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో వైమానిక దాడులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సిరియన్, లెబనీస్ సరిహద్దులకు సమీపంలో దక్షిణ పట్టణాలైన నెవాటిమ్, డిమోనా, ఎర్ర సముద్రం రిసార్ట్ అయిన ఐలాట్లలో స్థానికులను రక్షిత ప్రదేశాలకు తరలించింది. డిమోనా ఇజ్రాయెల్ ప్రధాన అణు కేంద్రానికి నిలయంగా ఉంది. నెవాటిమ్లో ప్రధాన వైమానిక స్థావరం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ యుఎస్కు ఇరాన్ మిషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ మరొక తప్పు చేస్తే ఇరాన్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ముఖ్యంగా అమెరికాకు దూరంగా ఉండాలి అని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో అల్లకల్లోలం నెలకొంది. పశ్చిమాసియా ప్రాంతం అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ మత భావజాలం కారణంగా ఎక్కువగా యుద్ధాలు సంభవిస్తూ ఉంటాయి. అంతేకాదు, ఈ ప్రాంతం ప్రపంచ వాణిజ్యానికి కూడా అత్యంత కీలకం. ముడి చమురుతో పాటు ప్రపంచ వాణిజ్య రవాణాకు పశ్చిమాసియా కీలకం. ఈ క్రమంలో ఇక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భవిష్యత్తు అంధకారంగా మారింది. ప్రస్తుతం ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఉంది. ఇప్పటికే అమెరికా తన యుద్ధ నౌకను ఇజ్రాయెల్కు మద్దతుగా పంపింది. దాడిలో ఏదైనా పెచ్చుమీరితే యుద్ధంలో అమెరికా కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇదే గనక జరిగితే ఉద్రిక్తత పాలు మరింత అధికమవుతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి దిగింది. సిరియా, ఇరాక్లో ఉన్న తన మిలిటరీ బేస్లను ఇరాన్ ఉపయోగించుకుంటుంది. ఈ దాడిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంటున్నా కొన్ని ఈ రక్షణ వ్యవస్థ నుంచి తప్పించుకొని జనావాసాలపై పడుతున్నాయి. తాజా దాడికి ఇరాన్ ఓ కారణాన్ని చెబుతుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత ఏడాది అక్టోబర్ నుంచి యుద్ధం జరుగుతుంది. గాజాలో ఇజ్రాయెల్ దళాలు దండయాత్ర చేస్తున్నాయి. ఈ క్రమంలో హమాస్కు మద్దతుగా లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నారు. వీరికి ఇరాన్ మద్దతిస్తోంది. ఇరాన్ సాయంతోనే హిజ్బుల్లా ఫైటర్లు తమపై దాడి చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తూ వస్తుంది. ఇజ్రాయెల్ కూడా బలంగా ప్రతిఘటిస్తోంది. అయితే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ఇజ్రాయెల్ గతంలో డమాస్కస్ రాయబార కార్యాలయంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సీనియర్ కమాండర్తో సహా తమ అధికారులను చంపిందని ఇరాన్ ఆరోపించింది. ఈ క్రమంలో ఇరాన్ దాడులకు పాల్పడవచ్చనే సూచనలు కొద్ది రోజుల ముందు నుంచే వచ్చాయి. దీనిపై అమెరికా సైతం తీవ్రంగా ప్రతిఘటించింది. ఇజ్రాయెల్పై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసింది. అయినా ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇజ్రాయెల్పై దాడులకు దిగారు. ప్రస్తుతం నెహన్యాహు కూడా ఇరాన్పై దాడులకు పురమాయించవచ్చు. ఆ దేశంలోని అన్ని స్థావరాలపైన దాడులు చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఇజ్రాయెల్కు కొన్ని అగాధాలు ఉన్నాయి. ఇప్పటికే గాజాతో కొన్ని నెలలుగా యుద్ధం సాగుతుండడంతో జెరూసలేం దగ్గర ఉన్న ఆయుధాలు చాలా వరకు తగ్గిపోయాయి. క్షిపణులు, ఆయుధ నిల్వలు తగ్గిపోయాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఇరాన్ నిర్వహించిన దాడిలో అమెరికా నుంచి వస్తున్న ఆయుధ సామాగ్రిని దిగుమతి చేసుకునే పోర్టు సైతం పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో ఇజ్రాయెల్కు ఇరాన్పై పూర్తి స్థాయిలో దాడి చేసే శక్తి కాస్తంత తక్కువే. దీనికి తోడు భౌగోళికంగానూ ఇజ్రాయెల్కు ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఇరాన్కు అనుకూల దేశాలే. లెబనాన్, సిరియాలతో ఇజ్రాయెల్కు సరిహద్దు ఉంది. దీనికి తోడు ఇజ్రాయెల్కి దగ్గరలో ఉన్న సిరియా కూడా ఇరాన్కు మిత్ర దేశమే. ప్రస్తుతం నిర్వహిస్తున్న దాడులన్నీ ఎక్కువగా లెబనాన్ నుంచి నిర్వహిస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయాలంటే బాలిస్టిక్ మిసైల్స్ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఒక్క మిసైల్ ప్రయోగించినా అది చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మధ్యలో ఉన్న జోర్డాన్, ఇరాక్లను దాటుకుని ఈ మిసైల్ ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మిసైళ్లను ఇరాన్ ముందే పసిగట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే అవి ప్రయాణించే మార్గంలోనే నిర్వీర్యం చేయడం ఇరాన్కు మరింత సులువుగా మారుతుంది. దీనికి తోడు ఇరాన్కు రష్యా సహకారం ఉంది. మధ్య ప్రాచ్యంలో దాదాపు అన్ని దేశాల్లోనూ అమెరికా ఆధిపత్యం ఉంది. సౌదీ వంటి దేశాలతో జర్నలిస్టు ఖషోగ్ని హత్య వంటి సంఘటనల వల్ల అమెరికాకు చిన్నపాటి పొరపచ్చాలున్నా కూడా మరీ ఘర్షణలకు దిగేంత ఇబ్బందులైతే లేవు. ఇక ఇజ్రాయెల్తో అయితే న్యూయార్క్కు పూర్తి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ దాడికి దిగిన సందర్భంలోనూ అమెరికా తన యుద్ధ నౌకను ఇజ్రాయెల్ దగ్గరలో మోహరించింది. మధ్య ప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యం రష్యాకు గిట్టదు. ముడి చమురు వాణిజ్యానికి కీలకమైన ఈ ప్రాంతంలో న్యూయార్క్ ఆధిపత్యం ఉంటే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని రష్యాతో పాటు చైనా కూడా భావిస్తోంది. అందుకే ఈ యుద్ధం గనుక తీవ్ర రూపం దాలిస్తే ఇరాన్కు క్రెమ్లిన్ సహకరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు మద్దతుగా ఉండే దేశాలేమైనా మిగిలాయంటే అవి అరబ్ దేశాలు మాత్రమే. దీనికి కారణాలు వేరుగా ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాలన్నీ ముస్లిం దేశాలే అయినా ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఇరాన్ గెలిస్తే మళ్లీ ఆధిపత్యమంతా ఆ దేశానికే వెడుతుంది. భవిష్యత్తులో టెహ్రాన్కు ఆధిపత్యం పెరిగితే ఆ దేశం మళ్లీ సివిల్ వార్కు ప్లాన్ చేసినా చేయగలదు. ఇది అరబ్ దేశాలకు ఇబ్బందిగా మారే అవకాశమూ లేకపోలేదు. అయితే ఈ దేశాలు ఇజ్రాయెల్కు బహిరంగంగా మద్దతు ప్రకటించకపోయినా తెర వెనుక కార్యకలాపాలు నడిపే అవకాశం ఉంది. కానీ అది ఎంత మేర ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ యుద్ధంలో అమెరికా పూర్తి స్థాయిలో గనక దిగితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్ని దేశాలు కలిసి అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆ దేశాన్ని నాశనం చేసినా చేయగలవు. ప్రపంచంలో ఉద్రిక్తతల పాలు ఇంత మేర పెరిగినా ఐక్యరాజ్య సమితి చూస్తూ ఉండిపోతుందే తప్ప చర్యలకు ఉపక్రమించడం లేదు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ గాజా, తాజాగా ఇరాన్ దాడితో పాటు ఇటు చైనా కూడా తైవాన్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా కూడా ఐక్యరాజ్య సమితి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలో భారత్ కల్పించుకొని ఇరు దేశాల మధ్య సంధికి ప్రయత్నాలు చేస్తుందా లేదా తటస్థంగా ఉంటుందా అనే విషయాలను తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.